సుపరిపాలనలో తొలి అడుగులో కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అయితే ఇంటింటికి తిరుగుతున్నారు. అసలు ఎలా జరుగుతుంది, అసలు ఈ కార్యక్రమం అసలు అంటే ఇంటింటికి వెళ్తున్నారు, ఏ స్పందన వస్తుంది, ఎలా వస్తుంది అసలు? ఒక సంవత్సరం సుపరిపాలన చేసేవనేటటువంటి నమ్మకంతో ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మేము చేసినటువంటి కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలు కూడా ఒక ప్యాంప్లెట్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ప్రధానంగా మహిళల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. ఎందుకంటే మేము ఏదైతే చేస్తానని చెప్పామో ఒక్కొక్కటిగా ఈ సంవత్సరంలో కూడా చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భం. అలాగే సంక్షేమాన్ని ఇవ్వడం ఒక పక్క ఇస్తే రెండో పక్క కూడా అభివృద్ధిని కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఊళ్ళో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, ఒకవేళ ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఇక్కడ చెల్లంగి నుంచి రేపు ఈ యాలంక మీద నుంచి 1,40,00,000 రూపాయలు రోడ్డుకి ఇచ్చాం. ఇప్పుడు తొందరలోనే అవి పనులు కూడా మొదలు పెడతారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ప్రజలందరికీ కూడా ఒక ఆనందదాయకమైనటువంటి పాలన ఇవాళ ఇస్తున్నారు అనేటటువంటి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మమ్మల్ని అపూర్వంగా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. అంటే సంవత్సర కాలం పాలన అయితే మాత్రం పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సర కాలం పాలనలో జగ్గంపేట నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు చేశారు, అసలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, మిగిలిన 4 సంవత్సరాల్లో ఏ విధంగా జగ్గంపేట నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుపోతున్నారు? ఇప్పుడు జగ్గంపేట నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో పాలన అన్నది చూసుకున్నట్టయితే సుమారు 80 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది, 80 కోట్లతోటి. అదే రకంగా ఇక సంక్షేమం అన్నదాన్ని చూసుకున్నట్టయితే తల్లికి వందనం ఇవ్వడం జరిగింది, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచుతానన్నాం, పెంచి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. గ్యాస్ ఇస్తానన్నాం, ఉచిత 3 సిలిండర్లు కూడా ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది. ప్రతి 4 మాసాలకి ఒక సిలిండర్ పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా దాన్ని అమలు చేసాం. ఇక రేపు ఆగస్టు 15వ తారీఖుని ఉచిత బస్సు మహిళలకు ఇవ్వబోతున్నాం. అంతకంటే ముందు ఇదే నెలలో రైతుకి 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా చేసుకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా. అలాగే గ్రామంలో అసలు ఒక తట్ట మట్టి కూడా వేయనటువంటి గోతులన్నిటినీ కూడా ఇవాళ పరిశుభ్రమైనటువంటి ప్రయాణానికి అనువైనటువంటి విధానంలో రోడ్లన్నిటినీ కూడా బాగు చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ ఎక్కడైతే మనం వేలంకలో ఉన్నామో ఈ వేలంకలో 1,40,00,000 రూపాయలతోటి రోడ్డు శాంక్షన్ చేసాం. తొందరలోనే పని కూడా మొదలు పెడతారు. అయితే ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసుకుంటూ ప్రజల్లోకి మీరు వెళ్తున్నారు. అయితే మరో పక్క చూసుకుంటే కనుక వైసీపీ నేతలు మాత్రం బాబు గ్యారంటీ మోసం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి సూచన చేస్తారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు దీనికి ఎలా ఉందంటే, మేము అవ్వాతాతలకి, ఆయన అనేటటువంటి అవ్వాతాతలకి 1000 రూపాయలు పెంచుతానని ఆయన ఇచ్చాడు. మేము 2,000 రూపాయలు ఇచ్చినటువంటి టైంలో అది 1000 రూపాయలు ఒకసారిగా పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు పెంచుకుంటూ వచ్చాడు. కానీ మేమేం చేసాం, 1000 రూపాయలు పెంచి 4,000 ఇస్తానన్నాం. ఏ రోజైతే ఇస్తానని చెప్పడం జరిగిందో ఏప్రిల్ నెలలో, ఆ రోజు నుంచి కూడా 1000 రూపాయలు వేసుకుని తొలిలో మేము వచ్చినటువంటి తొలి మాసంలోనే 3,000 ప్లస్ 4,000 7,000 ఇచ్చాం. అది సంక్షేమం అంటే, మాట నిలబెట్టుకోవడం అంటే. వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళాడు, మేము ఒకేసారి ఇవ్వడం మొదలుపెట్టాం. ఇవాళ ఖచ్చితంగా 1వ తారీఖు కల్లా ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాం. ఒకటి కొంప తీసి ఏ ఆదివారం అన్న అయితే 30వ తారీఖున ఇచ్చేస్తున్నాం. ఇది మా విధానం. ఇంకా అలాగే చూసుకున్నట్టయితే అమ్మఒడి
ఆయన అమ్మకు ఒడి అన్నాడు, మేము తల్లికి వందనం అన్నాం. ఈ అమ్మకు ఒడి ఆయన ఏం చేశాడు, అందరికీ ఇస్తానన్నాడు. అందరికీ ఇస్తానని చెప్పి ఒక్కడికే ఇచ్చాడు. ఉన్నవాడిని దోళ్ళు కాసుకోమన్నాడు. మేమేం చేసాం, అందరికీ ఇస్తానని చెప్పాం, ఇవాళ అందరికీ ఇచ్చాం. ఆ వ్యత్యాసం అది. మోసం అంటే ఏది మోసం నాకు అర్థం కావట్లేదు. రివర్స్లో చెప్తున్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. ఇది విధానం. ఇకపోతే ఎక్కడ కూడా ఏ రోడ్డు మీదకి వెళ్దాం అనుకున్నా, ఎక్కడి నుంచి ఎలాగ వెళ్దాం అనుకున్నా, ఏ దారి బాగుందో ఎతుక్కుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ఒక తట్ట మట్టి కూడా వేయలేదు, ఒక అంగుళం సిమెంట్ రోడ్ కూడా వేయలేదు గ్రామాల్లోనే. ఇవాళ మేము ఒక్క నా నియోజకవర్గంలోనే 80 కోట్ల రూపాయలతో ఇందాక చెప్పాను నేను సిమెంట్ రోడ్లు వేసామని చెప్పి. తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం అలాగే తారు రోడ్లు వేసాం. ఇవాళ ప్రతి ప్యాచెస్ వేసాం. సుఖమయంగా ప్రయాణం చేయడానికి అవకాశం కలిగేటటువంటి విధానంలో రోడ్లను తయారు చేస్తున్నాం. ఇది అభివృద్ధి అంటారా? ఇది మోసం అంటారా? రేపు ఆగస్టు 15వ తారీఖుని మళ్ళీ ఫ్రీ బస్సు ఇవ్వబోతున్నాం. అది మోసమా? మేము చెప్పింది చేసేటటువంటి ప్రభుత్వం మాది. చేసేటటువంటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అనుకున్నదాన్ని అనుకున్నట్టు జరుపుతాడు. ఇవి చేయడమే కాదు, ప్రధానంగా మీరు ఏదైతే నిర్వీర్యం చేసి పారేశారో ఈ రాష్ట్రంలో, అటు రాజధాని నగరాన్ని నువ్వు 3 రాజధానులు అన్నావు. 3 బెడ్లు పెట్టావా 3 రాజధానులన్నీ? మేము ఒకే రాజధాని అన్నాం. నువ్వు ఎక్కడైతే ఆపేసావో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాం. ఇవాళ పరుగులు పెట్టిస్తున్నాం. ఒకసారి కళ్ళు ఉంటే వెళ్ళి చూసిరా. అలాగే మనందరికీ జీవనాధారమైనటువంటి పోలవరం నిర్వీర్యం చేసి పారేసావు. ఎక్కడుంది పోలవరం అంటే మర్చిపోయేటటువంటి పరిస్థితి తెచ్చావు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం. అప్పుడే మా నాయకుడు 3వసారి పోలవరం వెళ్ళాడు. ప్రతి నెల కూడా రివ్యూ చేస్తున్నాడు. 6% పనులు ఈ సంవత్సర కాలం మేము మొదలుపెట్టిన తర్వాత 6% పనులు పూర్తి చేసాం. తొందరలోనే 2027 ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పోలవరం నీరు మన ఎడమ కాలువ ద్వారా విశాఖపట్నానికి తీసుకెళ్ళిపోతున్నాం. అప్పుడు ఆల్రెడీ కృష్ణవరం దగ్గర కానీ, ఎక్కడైతే అడ్డిల్స్ ఉన్నాయో అడ్డిల్స్ తుని దగ్గర కానీ, అన్నవరం దగ్గర కానీ, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పనులు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కళ్ళుంటే వెళ్ళి చూసుకో, తెలుస్తుంది నీకు మేమేం చేసావో నువ్వేం చేసావో. అంతేకాదు ఇవాళ అందరినీవా ఈ నెలాఖరికి నీరు ఇవ్వబోతున్నాం. రాయలసీమలో నువ్వు రాయలసీమ బిడ్డలను గుండెలు బాదుకుని చెప్పుకునేటటువంటి నీ రాయలసీమ ప్రాంతంలో నువ్వు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా అందరినీవా అని పక్కన పెడితే పడుకోబెడితే, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అందరినీవాని ఈ సంవత్సర కాలంలోనే పూర్తి చేయడం జరిగింది. తొందరలోనే ప్రజలకు అంకితం చేయబోతున్నాం. ఇది నీకు మాకు ఉన్నటువంటి వ్యత్యాసం. చెవులున్నా కళ్ళున్నా ఒకసారి చూసుకురా, అప్పుడు నువ్వు మాట్లాడదలుచుకుంటే. ఇది పరిస్థితి. ప్రస్తుతానికి ఇదే జగ్గంపేట నియోజకవర్గంలో సుపరిపాలనకు తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా జ్యోతుల నెహ్రూ అయితే మాత్రం ఇంటింటికి వెళ్తున్నారు. అశేషమైన వాళ్ళ ఆదరణ అయితే మాత్రం వస్తుందని చెప్పి జ్యోతుల నెహ్రూ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ 10 టీవీ జగ్గంపేట నియోజకవర్గం నుండి.